మన హైపర్ ఆది గారు ఇప్పుడు మరొక హైపర్ స్కిట్ ని మనకు అందించడానికి టీమ్ తో రెడీగా ఉన్నారు. సో వెల్కమ్ చేసేద్దామా? ఏంటమ్మా మళ్ళా జోష్ రావట్లేదు, ఒక్కసారి గట్టిగా. థ్యాంక్ యూ. సో హైపర్ ఆది గారు అండ్ ఇమాన్యుయల్ గారు, నాటి నరేష్ గారిని స్టేజ్ మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. హలో 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 ఏరా నరేష్, ఏంటి సంగతి? ఏరా నరేష్, ఏంట్రా ఏంటి బాధగా ఉన్నావేంటి ఇందాటి నుంచి? చాలా బాధగా ఉన్నానన్నా. ఏమైందిరా? వాడెవడో లింక్ పెట్టాడు, క్లిక్ చేసి ఉన్న డబ్బులు మొత్తం పోయాయన్నా. దాన్నే సైబర్ క్రైమ్ అంటారా? నువ్వేవో మంచి వీడియోలు వస్తాయని చెప్పి క్లిక్ చేసి ఉంటావు. ఏది పడితే అది క్లిక్ చేయకూడదు, ఓకేనా? కాదన్నా, నన్ను మొన్న పోలీసులు పట్టుకున్నారన్నా. నన్ను దేనికి? నాకు డ్రైవింగ్ వచ్చు, అయినా పట్టుకున్నారు. మరి నువ్వు మైనర్ కదా, నువ్వు ఎలా డ్రైవింగ్ చేస్తావు? సిగ్గు లేదు అలా చేయడానికి? మైనర్ లో రోడ్డు డ్రైవింగ్ చేయకూడదు, ప్రమాదాలు జరుగుతాయి. వాళ్ళంటే మైనరు, నాకు లైసెన్స్ ఉంది, నేను మేజరు, అయినా డ్రైవింగ్ చేస్తే పట్టుకున్నారండి. మరి తాగేసి నడిపితే పట్టుకోరా? హలో అదేంటి ఉన్నట్టుండి ఎగురుతున్నాడు? సంబంధం లేకుండా ఎగురుతున్నావు, గంజాయి కొట్టావా? ఇలాంటి వాళ్ళే సంబంధం లేకుండా ఎగురుతుంటారు, ఈ గంజాయి కొట్టటాలు ఇలాంటివి అవి చేసి. కాబట్టి సైబర్ క్రైమ్ ఒకటి, రోడ్డు ప్రమాదాలు ఒకటి, అలాగే ఈ డ్రగ్స్ తీసుకోవటం, ఇవన్నీ కూడా చాలా ప్రమాదం. దానివల్ల తెలంగాణ అయినా ఆంధ్ర అయినా సరే చాలా మంది చనిపోతున్నారు. ఈ విషయాల్లో ప్రతి ఒక్కరూ కూడా ఎవరికున్న సోషల్ మీడియాలో వాళ్ళు ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని, అలాగే ఈ జాగ్రత్తలు ప్రతి ఒక్కరికి తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీకున్న సోషల్ మీడియాని ఇలాంటి ఏవైతే సైబర్ నేరాలు జరుగుతున్నాయో, అలాగే రోడ్డు ప్రమాదాలు, తాగి డ్రైవ్ చేయడాలు జరుగుతున్నాయో, అలాగే ఏదైతే డ్రగ్స్ ఎక్కువగా రవాణా జరుగుతుందో, వీటన్నిటిని కూడా మీరు మీ సోషల్ మీడియా ద్వారా ఖండిస్తూ వాళ్ళందరికీ జాగ్రత్తలు తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అయ్యగారు ఏం చేస్తున్నారా లోపట? అమ్మగారు దులపంటే ఏంట్రా? బూజ అయ్యగారు దులిపేసి వస్తున్నా. బూజా? అరే ఇవాళ మన కూతురికి పెళ్లి చూపులు. ఏది మన కూతురికి? మన కూతురు కాదు, నా కూతురికి పెళ్లి చూపులు. నీ కూతురు అంటే నా కూతురు కాదా? ఏంట్రా? సరే సరే. అరే అసలే అల్లుడు అమెరికా నుండి వస్తున్నాడు. అమెరికా నుంచా? అల్లుడు గారు రాగానే మనం బిల్డప్ ఇయ్యాలరా. అంటే ఇప్పుడు అల్లుడు గారు కూల్ డ్రింక్ అడిగారు అనుకో, ఏం చేస్తావు? ఏముంది, సుబ్బారావుడు కొట్లోకి వెళ్ళి కూల్ డ్రింక్ తీసుకొని వచ్చేస్తా. కడుపు కన్ను తింటా గడి బిల్డప్ ఇయ్యాలి. అంటే ఏం చేయాలి? ఒకటి ఉందంటే మూడు ఉన్నాయని చెప్పాలా? అంటే ఇప్పుడు అల్లుడు గారు కూల్ డ్రింక్ అడిగారు అనుకో, ఆస్ట్రేలియా నుండి తెచ్చిన ఫ్రిడ్జ్ లో నుండి తెమ్మంటావా, సింగపూర్ నుండి తెచ్చిన ఫ్రిడ్జ్ లో నుండి తెమ్మంటావా, అమెరికా నుండి తెచ్చిన ఫ్రిడ్జ్ లో నుండి బిల్డప్ ఇయ్యాలి. అరే అరే ఇప్పుడు కూల్ డ్రింక్ కాకుండా కొబ్బరి బొండం అడిగితే పక్కనే ఉన్న కొబ్బరి చెట్టు ఎక్కేసి తొందరగా కొబ్బరి బొండం తీసుకొచ్చి వచ్చేస్తా. మనిషివా పశువా? బిల్డప్ ఇయ్యాలరా. అంటే ఏం చేయాలి అయ్యగారు? ఇప్పుడు అల్లుడు గారు కొబ్బరి బొండం అడిగారు అనుకో, ముందున్న 400 ఎకరాలు తెమ్మంటావా, ఇంటనుకున్న 500 ఎకరాల నుండి తెమ్మంటావా, ఇంటి పక్కన 700 ఎకరాల నుండి తెమ్మంటావా అని. అయ్యగారు మీరు పోతే పాతి పట్టడానికి 2.5 అడుగులు లేదు మనకి. బిల్డప్ ఇయ్యాలరా. బిల్డప్? అసలే అల్లుడు అమెరికా నుండి వస్తున్నాడు. అవునా? మామూలు కాదు. ఓకే ఓకే. అబ్బా ఎలక సచ్చిన వాసన వస్తుంది. అంటే అల్లుడు గారు అల్లుడు గారు జుట్టు మామూలుగా పెంచలేదు, నాగార్జున గారికి ఉన్నట్టుంది. అరే అల్లుడు కట్టింగ్ ఎక్కడికి వెళ్తాడో తెలుసా? ఎక్కడికి? లండన్ వెళ్తాడు. ఏది మన లండన్ లోనా? లండన్ కాదురా, లండన్ అంటే దేశం, ఆ దేశానికి వెళ్ళి కటింగ్ చేయించుకొని వస్తాడు. అల్లుడు గారు నెల ఇన్కమ్ ఎంతో తెలుసా? ఎంత? 5 లక్షలు. 5 లక్షల? షూ ఎక్కడ కొంటాను చెప్పండి. అల్లుడు గారి షూ ఇందాక గుడి దగ్గర చూసానండి. గుడి దగ్గర కాదురా, మేడ్ ఇన్ సింగపూర్. సింగపూర్? అరే అల్లుడు మామూలు కాదు,
అల్లుడు ఎక్కడి నుంచి వచ్చాడు? అమెరికా అమెరికా. ఏది షేర్ ఆటోలో వచ్చేసారా? షేర్ ఆటో కాదు, ఫ్లైట్. ఫ్లైట్ లో వచ్చేసారా? అబ్బా, అల్లుడు గారికి గొంతు పట్టేస్తుంది. కూల్ డ్రింక్ పట్టు. అయ్యగారు ఇప్పుడు కూల్ డ్రింక్ అంటే మనం ఆస్ట్రేలియా నుంచి తెచ్చిన ఫ్రిడ్జ్ లో తీసుకురమ్మంటారా? సింగపూర్ నుంచి తెచ్చిన ఫ్రిడ్జ్ లో తీసుకురమ్మంటారా? మొన్నే బాత్రూమ్ లో ఫ్రిడ్జ్ పెట్టాం కదా, అందులో తీసుకురమ్మంటారా? బాత్రూమ్ లో ఫ్రిడ్జా? అంటే స్నానం చేసేటప్పుడు దాహం వేస్తుంది కదా, అప్పుడు కూడా మీ కూల్ డ్రింక్ తాగుతామని. ఒరే మనకి ఇన్ని కదా ఫ్రిడ్జ్ లో అని అల్లుడు గారికి తెలియాలేట్రా? ఏదో కూల్ డ్రింక్ ఏమవుతుందండి? అరే కూల్ డ్రింక్ వద్దట, కొబ్బరి బోండం పట్టుకరా. కొబ్బరి అయ్యగారు ఇప్పుడు కొబ్బరి బోండం అంటే మన ఇంటి ముందున్న 300 ఎకరాలను తీసుకురమ్మంటారా? ఇంటి అనుకున్న 500 ఎకరాలను తీసుకురమ్మంటారా? మనకు కొత్తగూడెం మొత్తం ఒక 1000 ఎకరాలు ఉంది కదా, అందులో తెమ్మంటారా? 1000 ఎకరాలా? అరే మనకి ఇన్ని కానీ ఎకరాలు ఉండని అల్లుడు గారికి తెలియాలేట్రా? 1000 ఎకరాలా? అరే ఏమండి? కూల్ డ్రింక్ కొబ్బరి బోండం తర్వాత ముందు అమ్మగారు పిలుచుకోండి. అమ్మగారు. అమ్మగారు అయ్యగారు ఇప్పుడు అమ్మగారు అంటే కొత్తగూడెంలో ఉన్న అమ్మగారిని తీసుకురమ్మంటారా? భద్రాచలంలో ఉన్న అమ్మగారిని తీసుకురమ్మంటారా? ఆ పక్కన ఖమ్మంలో ఉంది కదా అమ్మగారు. ఏంటి వీడికి ఎంతమంది అమ్మగారులా? ఏం చేసుకోవటానికి రా? అమ్మగారు వద్దులే కానీ అమ్మాయిని పిలిపి ఫస్ట్. అమ్మాయి నన్ను పిలిపిరా. అమ్మాయి అంటే ఇప్పుడు పేపర్ ఓడితో లేచిపోయిన అమ్మాయిని పిలవమంటారా? ఆ టీ కొట్టోడితో లేచిపోయిన అమ్మాయిని పిలవమంటారా? రీసెంట్ గా రాయుడు గారా? ఏరా వాళ్ళతో ఇళ్ళతో లేచిపోయిన వాళ్ళు నాకు ఇచ్చి పెళ్లి చేద్దామని చూస్తావారా నువ్వు? ఇంకొకసారి పెళ్లి సంబంధాలు చూసావో కొత్తగూడెంలో. థ్యాంక్ యూ సో మచ్. ఏది